నుంచి తన పర్యటన రద్దు చేసుకుని వెంటనే ఇక్కడికి రావడం అయితే జరిగింది. అయితే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం కానివ్వండి, పాక్ వీసాలు రద్దు, వారంలోపు పాక్ పౌరులందరూ కూడా వెళ్లిపోవాలని ఆదేశాలు కానివ్వండి, అటారీ వాఘా సరిహద్దు మూసివేయడం, ఇలాంటి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సో ఏంటి దీనిపైన మీరు ఏమంటారు? ఇది సరైన దిశలో ఉన్నాయనుకోవచ్చా ఈ ప్రతిస్పందన కేంద్రం నుంచి, లేదంటే ప్రజల కోపాన్ని తగ్గించే రకంగానే ఉన్నాయా? పహల్గాంలో జరిగింది అత్యంత దుర్మార్గమైనటువంటి దాడి. దాన్ని ఏ సభ్య సమాజం కూడా సహించకూడదు, తీవ్రంగా ఖండించాలి. అందుకు బాధ్యులైనటువంటి వాళ్ళందరినీ శిక్షించాలి. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తుల యొక్క నిజ రూపాన్ని బయటపెట్టి సమాజానికి మరింత వెలుగులోకి తేవాలనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అదేవిధంగా మరణించినటువంటి అమాయకులైనటువంటి పర్యాటకుల మరణాలకి సంతాపం, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి సానుభూతి కూడా తెలియజేయాలి. అయితే సహజంగానే ఇలాంటి సంచలనాత్మకమైన లేదా దారుణమైనటువంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఈ విధమైనటువంటి రియాక్షన్ ఉండటం సహజం. దాన్నేమి మామూలుగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశారు, రద్దు చేయలేదు. ఇదే విధంగా గతంలో పుల్వామాలో దాడి జరిగినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే విధమైనటువంటి ప్రకటన చేసింది. మేము సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పింది నరేంద్ర మోడీ సర్కార్. కానీ గడిచినటువంటి 6 సంవత్సరాల్లో అలాంటిదేమీ చేయలేదు. అందువల్ల తాత్కాలికంగా జనం దృష్టిని ఆకర్షించడానికి కావచ్చు, లేదా జనంలో ఉన్నటువంటి ఆవేదనల్ని కొంచెం చల్లబరచడానికి కావచ్చు ఈ విధమైనటువంటి ప్రకటన చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే అది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో 2 దేశాల మధ్య కుదిరినటువంటి నదీ జలాల ఒప్పందం. దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడానికి లేదు. ఏదైనా రద్దు చేసుకోవాలనుకుంటే ఇరు పక్షాలు అంగీకారంతో దాన్ని రద్దు చేసుకోవాలి తప్ప ఏకపక్షంగా చేసేట్లయితే, ఇప్పటికే పాకిస్తాన్ లో ఉన్నటువంటి మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం మేము దాని గురించి ఐక్యరాజ్య సమితికో లేకపోతే అంతర్జాతీయ విచారణ సంస్థలకు మేము అప్పీల్ చేస్తాము, అది ఏకపక్షంగా చేయడానికి లేదనేటువంటి స్పందన అటువైపు వెలువడింది. సరే, అది ఏమవుతుంది ఏమిటనేటువంటిది ఒకటి. ఇక దౌత్యవేత్తల్ని, మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ దౌత్యవేత్తల్ని వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాము. సహజంగా వెంటనే పాకిస్తాన్ కూడా అదే పని చేస్తుంది కనుక ఆ పని చేయకముందే మన వాళ్ళని మనమే ఉపసంహరించుకున్నాం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేశాం. అందుకని ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 2 పరిణామాలు. రెండవది, పాకిస్తాన్ పౌరులకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో మేము అనుమతి ఇవ్వం. అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా మే 1వ తేదీ లోపల మొత్తం అంతా కూడా దేశం విడిచి వెళ్లాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే సార్క్ దేశాల మధ్య గతంలో కుదిరినటువంటి ఒప్పందాల ప్రకారం ఈ సార్క్ దేశాల్లో పర్యటించడానికి, అంటే మన వాళ్ళు పాకిస్తాన్ వెళ్లాలన్నా లేదా పాకిస్తాన్ వాళ్ళు మన దేశం రావాలన్నా కానీ వీసాలతో నిమిత్తం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్, పలానా భారతీయుడు పాకిస్తాన్ వెళ్తున్నాడు లేదా పలానా పాకిస్తానీయుడు భారత్ వస్తున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తప్ప వీసా మంజూరు అనేటువంటి ప్రక్రియ లేదు. సార్క్ దేశాలు, శ్రీలంక కావచ్చు, భూటాన్ కావచ్చు, ఇటువంటి దేశాలన్నీ, బంగ్లాదేశ్ కావచ్చు, ఈ దేశాలన్నిటి కూడా వీసా లేకుండానే వెళ్ళొచ్చు. అయితే ఆయా ప్రభుత్వాలు అనుమతి అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. అనుమతి లేకుండా వాళ్ళు పర్యటన వీల్లేదు. అందుకని ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ చర్యలతోటి కొంతమంది సంతృప్తి చెందొచ్చు. ఓహో, మన ప్రభుత్వం కూడా చర్య తీసుకుంది అనేటువంటి అభిప్రాయానికి లోను కావచ్చు. అంతకు మించి ఉగ్రవాదానికి సంబంధించి లేదా ఉగ్రవాదులకు సంబంధించి తక్షణమే తీసుకున్నటువంటి చర్యలు ఏమిటనేటువంటిది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం వేరే ప్రకటించలేదు కనుక మరి ఇవాళ రేపట్లో ఏమైనా ప్రకటిస్తుందా, ప్రకటిస్తే ఏం ప్రకటిస్తుంది అనేటువంటిది మనం చూసిన తర్వాతనే కామెంట్ చేయడం తప్ప దాని మీద ప్రత్యేకంగా మనం కామెంట్ చేసేది ఏం లేదనేది నా అభిప్రాయం. ఓకే అండి. నెక్స్ట్ శ్రీవాణి గారు, మీతో మాట్లాడే కంటే ముందుగా అక్కడ జితేందర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జితేందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి.
సో ఏదైతే ఉగ్రదాడి జరిగిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఇంకో పక్క అఖిలపక్ష సమావేశాలకు సంబంధించి కూడా మీరేమంటారు?